ఆదిశక్తి నీవమ్మ మా కనక దుర్గమ్మ ఆదిశక్తి నీవమ్మ మా కనక దుర్గమ్మ ఆపదలు తీర్చేటి అమ్మ దుర్గు పూజలు కొల్లేరు సర్స్ శ్రీ పెద్దింట్లమ్మ ఆలయం దగ్గర ఈ వీడియోలో మన కొల్లేటి కోటలో జలదుర్గమ్మ గారి గోకర్ణేశ్వర స్వామివారికి కళ్యాణం వీడియో అండి. ఇది ఎంతో రంగరంగ వైభవంగా మన గోకర్ణేశ్వర స్వామివారికి జలదుర్గమ్మ వారికి కళ్యాణం అండి. సేమ్ మనం పెళ్ళి ఎలా చేసుకుంటామో మన హిందూ సాంప్రదాయంలో అలాగే సేమ్ అన్నీ ఉంటాయండి ఇందులో ఈ వీడియోలోని. మన ఛానల్ ఫస్ట్ కూడా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్లో ఓన్లీ భక్తికి సంబంధించినవి ఉంటాయండి. నేను జై శ్రీరామ్. యోగ్యత మనోభాంచ ఉన్నత అధికార అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. జగత పితరౌ వందే వారి యొక్క దేవస్థానములో
వైభవముగా ఈ జాతర మహోత్సవ కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. దీంతో ఇవాటి రోజున చాలా విశేషమైనటువంటిది. పాడ్యమి నుంచి మొదలుపెట్టి మనం అమ్మవారి యొక్క రకరకాలైనటువంటి సేవలన్నీ చేస్తూ ఉన్నాం. ఇవాళ మరి ఆ అమ్మ ఎవరా? పెద్దింటమ్మ తల్లి అంటే జగన్మాత, లోకాలను సంరక్షించేటువంటి తల్లి. ఆ తల్లి ఏం చేసింది అని అంటే మరి ఇక్కడ ఉండే ఈ ప్రాంతాన్నంతా రక్షించాలి అనుకుంది. ఇది కొల్లేటి సరస్సు. ఈ సరస్సు ఎలాంటిది అంటే స్వచ్ఛమైనటువంటి ఉదకం. మీ కొబ్బరికాయ నీళ్లు ఎలా స్వచ్ఛంగా ఉంటాయో అంతటి స్వచ్ఛమైన నీరు కలిగిన ప్రదేశం ఇదంతా కూడా. సుమారుగా దీని ఆవరణ మొత్తం కూడా 1000 కిలోమీటర్ల వరకు కూడా ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నది. అనేకమైనటువంటి గ్రామాలన్నీ కూడా సుమారుగా 145 గ్రామాలు వాటి యొక్క పరివారముతో కూడినటువంటిది కొల్లేటి సరస్సు అనేటువంటిది. ఈ విధంగా ఉండేటువంటి ఈ ప్రాంతం స్వచ్ఛమైన జలం కాబట్టి అలా ఆ జలం మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? తాగడానికి ఉపయోగపడుతుంది, పంటలకు ఉపయోగపడుతుంది, సమస్తమైన జీవరాశులకు ఉపయోగపడుతూ ఉంటుంది. మీకు చూడండి, ఈ సరస్సుకు ఎక్కడెక్కడో ఏదో దేశాల్లో నుంచి వచ్చినటువంటి పక్షులు, విచిత్రమైనటువంటి పక్షులు ఇక్కడికి వస్తూ ఉంటాయి. అంతటి విశిష్టమైనటువంటిది ఈ కొల్లేటి సరస్సు అనేటువంటిది. ఈ సరస్సులో చూడండి, ఎక్కడో ఒరిస్సా ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకొని మా సేవకు ఎవరు కావాలి అంటే మనం చూశారా, జగన్మాత, లోకాలను కన్న తల్లి. ఆ తల్లి మనందరి యొక్క మొర ఆలకించి మనల్ని సంరక్షించడానికి ఇక్కడ పెద్దింటమ్మ తల్లి అనేటువంటి పేరుతో విలసిల్లింది. అమ్మవారిని చూచారు కదా, సుమారుగా 9 అడుగుల ఎత్తులో ఉంటుంది అమ్మవారు. విశాలమైన నేత్రాలు కలిగిన విధంగా ఉంటుంది. ఒక్కసారి మనం చూస్తే ఒళ్ళు చల్లరించే విధంగా ఉంటుంది. ఎందుకు అలా ఉన్నది అమ్మవారు అని అంటే, అమ్మ మామూలుగా చాలా ప్రసన్నమైనది. ఆమె శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అన్న విధంగా ఆ తల్లి, ఆ జగన్మాత ఒక తల్లి ఎంత ప్రేమగా ఉంటుందో, ఎంత ప్రసన్నంగా ఉంటుందో ఆ తల్లి అలా ఉండేటువంటిది. కాకపోతే చూడండి, మీకు దేవీ భాగవతంలో అనేకమైన కథలు. ఓ రాక్షసుడు నాడు, మహిషాసురుడు. వాడిని చంపడం కోసం 18 భుజాల చేత అనేకమైన ఆయుధాలు ధరించి ఉగ్రంగా వచ్చింది సింహాన్ని ఎక్కి. ఇలా ఆయా సందర్భాలను అనుసరించి అమ్మవారు రూపాలు. అట్లాగే దుర్గాసురుడనే రాక్షసుడిని సంహారం చేయడం కోసం దుర్గాదేవిగా భీకరంగా వచ్చింది మనకి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి అన్న. అంచేత ఏం చేసింది అంటే ఈ సరస్సు యొక్క ప్రాంతాన్ని అంతటినీ కూడా సంరక్షించాలి. అంచేత అలా సంరక్షించాలి అంటే ఏం చేయాలి? ఒక ఉగ్రమైనటువంటి రూపం లాగా ఉండాలి. నిజంగా ఆ ఉగ్రముగా అమ్మవారు బాధ పెట్టేటువంటిది కాదు. ఎవరికి అంటే దుర్మార్గులు ఉంటారే వాళ్ళ పాలికి. మనం కథలో చూస్తే రాక్షసులు ఉన్నారు కదా, రాక్షసుల కోసం అవే ఉగ్రంగా ఉన్నది. మళ్ళా మన కోసం బాగా ప్రసన్నంగా ఉంది. ఎలా ఉంటుంది అంటే, ఒక తల్లి ఉన్నది, వాళ్ళ పిల్లవాడిని ఎవరో ఏడిపిస్తున్నారు. అప్పుడు మహాకాళిలాగా తయారవుతుంది. అవునా కాదా? మీ పిల్లవాడిని ఏడిపిస్తే మీకు ఎంత బాధగా ఉంటుంది? ఆ బాధ కలిగి మహాకాళిలాగా ఉగ్రమైన రూపంతో ఒక్కసారి వాడు ఏదో చెయ్యాలనో ఎవరైనా వచ్చినా కలబడాల పని
ఓం తత్సవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఓం ఆపో జ్యోతిర్గమయే జంబోద్భీమే భరతవర్షే భరత శివతమోరసస్తస్య బాధయతే అనః ఓం సుముదాయ నమః అసలు ఈ గోకర్ణేశ్వరుడు అంటే అసలు ఎక్కడ అసలు మనం గోకర్ణపురంలో పక్కనున్నాడు అని చెప్పాం. కానీ కర్ణాటకలో ఉండేటువంటి గోకర్ణ క్షేత్రం ఉన్నది. అక్కడ ఉండేటువంటి ఈశ్వరుడు గోకర్ణేశ్వరుడు. ఎవరాయన? రావణాసురుడు ఉన్నారే, బ్రహ్మాండమైన శివ పూజ ధురంధరుడైనటువంటి వాడు. అంచేత వాళ్ళ తల్లి ఈశ్వరుడు యొక్క ఆత్మలింగం నాకు కావాలి అని అడిగిందట. అప్పుడు అడగానే ఆ ఈశ్వరుణ్ణి గురించి రావణాసురుడు బ్రహ్మాండంగా తపస్సు చేశాడు. ఆయనేమి వగగల ఆ ఈశ్వరుడు అమ్మవారితో కూడి ఆ కైలాసంలో నాట్యం చేస్తూ ఉన్నాడు. ఎలా ఈయన సంగతి? ఈయన ప్రత్యక్షంగా బాగా పెట్టుకోండి. మీరు ఏదైనా ఒక పని కావాలంటే పట్టుదల కావాలి. ఆ పట్టుదలతో కష్టపడాలి, పని చేయాలి. అన్ని భోగాలు ఉన్నవాడు విడిచిపెట్టి తపస్సు చేశాడు, అయినా కదలలేదట. వెంటనే ఏం చేశాడో చూడండి. ఆత్మలింగం కావాలి అన్నారు. అలా వచ్చే సమయంలో ఈశ్వరుడికి అక్కడి ఓడం ఇష్టం లేదు. అందుకని ఇప్పుడు కర్ణాటకలో గోకర్ణ క్షేత్రం హుబ్లీ దగ్గర నుంచి అక్కడికి రాగానే గణపతిని పంపించాడు. అక్కడ వచ్చాడు మామూలుగా. ఆయన చూడండి, రావణాసురుడు ఎంత గొప్పవాడంటే
పిలిచాడు, లింగాన్ని అక్కడ పెట్టాడు. ఇలాంటి కదల్లా తలకాయ వేసి కొట్టుకున్నాడు. నాయన నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. అది గోకర్ణ క్షేత్రం అయిపోయింది. ఆ గోకర్ణేశ్వరుడే మనకి ఇక్కడ గోకర్ణపురానికి మనందరి కోసం మరి మనందరం అక్కడ ఈ కర్ణాటక వెళ్ళాలంటే వెళ్ళలేదని ఈ కొల్లేటి సరస్సులోకి వచ్చారు స్వామివారు గోకర్ణ భవన్లో. మరి అమ్మవారు ఇక్కడ ప్రత్యేకించి అమ్మవారు ఉంటే ఆమె ఒక రూపమైనటువంటి విధంగా జలదుర్గాదేవిని ఆ పార్వతీమాత శక్తితో ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆమెను చేపట్టిన కళ్యాణం మనం చేసుకుంటున్నాం. అందరూ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏం చేశారంటే వినాయకుడు పూజ అంటే చేసింది. మనం చెప్పేది అంటే విఘ్నేశ్వరుడు పూజ. ఏమండి కళ్యాణం ఎవరిది? వాళ్ళ నాన్న వాళ్ళ అబ్బాయి పూజ. ఆయన ఇంకా పుట్టలేదు. అంతేగా అంతేగా అప్పుడు ఇచ్చారా? తర్వాత కదండి వినాయకుడు వచ్చింది. పార్వతీ జలదుర్గానండి ఎవరైనా అమ్మవారు ఒకటే కదా. మరి వినాయకుడు పూజ ఎలా చేశాడు అన్న విఘ్నేశ్వరుడు అని అంటే ఒక పదవండి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎప్పుడు హామీ ఉన్నాడా? ప్రధానమంత్రి మొట్టమొదట గణములంటే ఎవరు? గరుడ గంధర్వ కిన్నర కింపురుషాది దేవతా గణాలు ఉన్నారే, వీళ్ళ మొత్తానికి నాయకుడికి గణపతి అని పేరు. ఇప్పుడు మనకు వాళ్ళ అబ్బాయి ఆయన పూజ చేసేటప్పుడు ఆయన అన్నాడు గణపతి, ఆయన్ను పూజించాడు. అలా మనం కూడా చూడండి స్వామి కళ్యాణం నిర్విఘ్నంగా సాగాలి అని చేశాడు. మరి మనము చేశాం. మనకేమిటి ఆయన విగ్రహాలు పోగొట్టేవాడు కదా. మనకేమి విగ్రహాలు తెలుసా? ఒకరికి ఆరోగ్యం బాగాలేదు, అదొక విగ్రహం. ఒకరికి పిల్లలు లేదు, అదొక విగ్రహం. ఒకరికి భార్య మాట వినలేదు, అదొక విగ్రహం. ఒకరికి పిల్లలు పెళ్లిళ్ళు కాదు, ఇదొక విగ్రహం. అంచేత ఈ కళ్యాణం చూస్తే ఆ విఘ్నేశ్వరుడు యొక్క పూజ వల్ల మనకుండే విగ్రహాలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకని ఆయన్ను పూజించాం. ఒక అర్థం మనం ఏ పని చేసినా గణపతి ఎందుకు పూజించాలి అన్నాం. ఎందుకు పూజించాలి అన్నారు? మనం ఇక్కడ వచ్చాము స్థిరంగా కూర్చోవాలంటే ఒక శక్తి కావాలి కదా. మన శరీరంలో 6 చక్రాలు ఉన్నాయి. మూలాధార స్వాధిష్టాన మణిపూర కనాహక విశుద్ధ ఆజ్ఞా చక్రాలు 6 చక్రాలు. మొట్టమొదటి మూలాధారం ఆసన స్థానంలో ఉంది మొట్టమొదటి చక్రం. దానికి గణపతి దేవుడు. గణపతిని పూజిస్తే స్థిరంగా కూర్చునే శక్తి వస్తుంది. అందుకోసమని గణపతి యొక్క పూజ చేయడం జరిగింది. మనకు స్థిరతో ఏ పని చేయాలన్నా సరే మొదలు పెట్టాలని చేయాలంటే ఏంటంటే స్థిరంగా ఉండాలి, చేయాలి. అది మనకు వచ్చే ప్రయోజనం. మనకు వచ్చే విగ్రహాలు తగ్గిపోతాయి. అలా పూజ చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పుణ్యాహ వాచనము అన్నారు. ఈ స్టేజీ మన అందరం చూసాం కదా. మరి ఆ విగ్రహాలు చూస్తున్నాం కదా. ఈ మొదటి వంటలు తెచ్చాడు ఆయన. లారీలో తెచ్చాడు. ఆయన తెచ్చాడు మీకు అన్ని బాగు చేసుకోవాలా? విగ్రహాలను శుచిగా తయారు చేయాలి. ఈ ప్రాంగణము కళ్యాణానికి వచ్చిన వస్తువులు మరి మనం ఈ కళ్యాణం జరుగుతున్నటువంటిది. మరి ఈవో గారు పులిపాటి శ్రీనివాసరావు గారి యొక్క కళ్యాణంలో ఎప్పటి నుంచో జరుగుతున్న కళ్యాణాన్ని మనం చేస్తున్నాం. మరి మన అందరం కళ్యాణం చేయాలి. ఎలా అందరం కూర్చొని ఎలా చేస్తాం? అందుకని పరమేశ్వర శర్మ గారు హైమవతి దంపతులు మన ఆలయ ప్రధానార్చకులు కూర్చోబెట్టి మన అందరం వాళ్ళు చేస్తున్నారు. మరి పూజ చేయడానికి లోపల చేస్తున్నారు. ఆ స్వామిగా చేసేది అంచేత అలా చేస్తున్నారు. చేసేటప్పుడు ఏం చేశాం? మొట్టమొదట 3 సార్లు జలనారాయణం ఎందుకు తాగాలి అన్నారు. నేను కూడా పూజ చేస్తుంటే ముందు నీళ్లు తాగాలి అన్నా. ఎందుకు తాగాలండి అన్నారు. అబ్బో బయటి వాళ్ళంతా సబ్బంగా ఉంది, బ్రహ్మాండంగా చేశారు, మేకప్ వేశారు, ఏకం చేశారండి. బయట ఉన్న శరీరం వాపదనంలో చేశారు. కేశవాయ స్వాహాన్ని జలం తాగితే మనస్సులో ఉండే దోషాలు, మాటల్లో ఉండే దోషాలు, చేతలు 3 సార్లు పుణ్యాహ వాచనం చేశారు. ఆ పవిత్రమైన నదీ నదముల యొక్క జలం
ఇవన్నీ నదులు, నదుల యొక్క శక్తిని వాటిలో చేర్చాము మేము. ఏమండి అన్ని నదులు మీరు తెచ్చారా అని మీరు ఎవరైనా అడగవచ్చు. మేము ఎలా తెచ్చామంటే దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతో దైవాధం. అమ్మవారు మన కోరిక తీరుస్తుందంటే ఎలా తీరుస్తుందండి? మనం వచ్చాం దండం పెట్టుకున్నాం. మరి మా పరమేశ్వర శర్మ గారు అమ్మవారిని పూజ చేస్తే మన కోరిక తీరుతుందా లేదా? మంత్రాలకు అమ్మవారు సంతోషిస్తుంది. అలాగే మంత్రముల చేత ఇప్పుడు మంత్రాలు మీరు విన్నారు, భవమాన సూక్తం చదివా అంచేత అందుబాటు మనకు మంచి వర్షం ఇస్తాడు. మనకి అది కావాలన్నా అక్కర్లేదా? అది ఉంటే కదా బాగుండేది. రెండవది వాస్తు కలశం పెట్టాము దక్షిణమున. దానివల్ల ఏమిటి అంటారు, మన ఇళ్లలో ఏదైనా వాస్తు సంబంధమైన దోషాలు ఉంటే అవి పోతాయి. ఆ పక్కన ఉత్తరమున బ్రహ్మ కలశం పెట్టాము. ఆ కలశంలో నీళ్లు బ్రహ్మదేవుడు సృష్టి చేసేటువంటి వాడు. అయ్యా మాకు మంచి సంతానాన్ని ఇవ్వయ్యా, మాకు మంచి సంపూర్తి ఇవ్వయ్యాని బ్రహ్మదేవుడు ప్రార్థించాం. ఇలా చేసి ఆ పవిత్రమైన జలము చేత ఈ ప్రాంగణాన్ని తెచ్చారు. కానీ నీళ్లు చదివారు ఇప్పుడు మీరు చూశారు. అట్లాగే స్వామివారు అమ్మవార్లకు వెళ్ళారు. అదిగో ఆ పెద్ద ఇంటి తర్వాత జలదుర్గాదేవి ఇక్కడ ఉన్నటువంటి అమ్మలు, అదిగో మన గోకర్ణ నుంచి వచ్చినటువంటి గోకర్ణేశ్వర స్వామి గారు, అక్కడ ఉన్న జలదుర్గామాత, గంగామాత, వాళ్ళు ఈ పక్కన ఏర్పాటు చేసుకున్నాం. ఈ విగ్రహాలను శుచిగా చేశాం. ఈ ప్రాంతమంతా శుచిగా తయారు చేశాం. అదే విధంగా కళ్యాణానికి తెచ్చిన సమస్తమైన వస్తువులను శుచిగా తయారు చేశాం. అంటే అన్ని శుభ్రం చేశాము అని అర్థం. అంచేత ఆ రకంగా పుణ్యాహ వాచన కార్యక్రమాన్ని చేసిన తర్వాత ఇక స్వామివారు అలా ఎక్కడి నుంచి అంటే గోకర్ణపురం నుంచి వచ్చారన్నారు కదా. పెళ్లి కుమారుడు ఇందాక మీకు ఊరేగింపుగా ఇచ్చారు కదా. ఏమిటా ఊరేగింపు అంటే ఊరు ఎదిగింపు, ఊరికి తెలియడం. నాయన అందరు రండి నాయన, కళ్యాణం జరుగుతుంది, నేను వస్తున్నాను స్వామి చెబుతున్నాడు. రేపైతే ఆయన దగ్గరికి పోవాలి, వాళ్ళ ఆయనే మన దగ్గరికి వచ్చాడు. అంతేనా కాదా? అంచేత అది ఊరేగింపు అని దానికి అర్థం. ఆ రకంగా మరి పెళ్లి కుమారుడు వచ్చారు కదండి. మరి మీరు ఎక్కడికైనా బయలుదేరుకుంటే కాస్త మంచి శకునం చూసుకొని బయలుదేరండి. ఎవడో తొమ్ముతుంటేనో ఏవేవో ఎదురు వస్తేనో బయలుదేరారు పని కాదని ఇక్కడే తెలియపోతుంది. అప్పుడు అట్లాంటప్పుడు ఇంట్లో పోయి 5 నిమిషాలు 10 నిమిషాలు కాళ్ళు కడుక్కొని 10 నిమిషాలు కూర్చొని మళ్ళీ బయలుదేరాలి. శకునం
కళ్యాణ మహోత్సవాల్లో స్వామివారు కళ్యాణం ఎందుకు చేసుకుంటున్నారో చెప్పారు. ఆచంద్రాత్మ అనేక వైశేషిక సకల సుఖానుభవ పరంపరా వివృద్ధి ద్వారా ధర్మ ప్రజా సంపత్తి సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా వంశము వృద్ధి పొందాలి, ధర్మ కార్యాలు చేయాలి, మంచి సంతానాన్ని పొందాలి అని స్వామి ఆనాడు చెప్పారు. ఇవాళ మనం కళ్యాణం చూస్తూ ఉంటే దీనివల్ల మనం ధర్మ కార్యాలు మంచి పనులు చేసి మంచి సంతానాన్ని పొందడం, మన సంతానం మంచి మార్గాలు నడవడం. అందుకని కళ్యాణం చూడాలి రావాలక్కర్లేదు, మనకి ఆ ప్రయోజనం ఉంది. ఇప్పుడు కంకణాలు కట్టారు, చూశారు కదా, రక్షా సూత్రములు, రక్షాబంధనము లేదా కంకణాలు అని పేరు. దాంట్లో ఎవరున్నారు అన్నారు. శేషుడు, అనంతుడు, వాసుకి సత్తాలు ఉన్నాయి కదా, వాళ్ళ యొక్క శక్తి అంతా ఉన్నది. ఎలా ఉన్నది అని అంటే, మీరు నాగుల చవితి వస్తుందా కార్తీక మాసంలో, నాగుల చవితి రోజు పుట్ట దగ్గరికి వెళ్తారా, పుట్టను పూజించి ఆ పుట్ట మట్టి చెవులకు పెట్టుకుంటాం, పిల్లలకు వెళ్తాం అంటే నాగులు రక్షిస్తారు అని అర్థం. ఈ కంకణాల్లో ఆ రకమైన శక్తి ఉన్నది. అమ్మా, ఈ క్షేత్రానికి అధిష్టాన దేవతమైనటువంటి పెద్దంటమ్మ వారు, అదే విధంగా గోకర్ణేశ్వర స్వామి, జలదుర్గామాత మమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత మీదే అని చెప్పడం. మామూలుగా అయితే వాళ్ళ యొక్క రక్షణ కోసం కంకణాలు ఆనాడు వివాహంలో ఆ కళ్యాణంలో కట్టారు. మనమేమడుగుతున్నాము అంటే వాళ్ళ ముగ్గురికి మనం అప్లికేషన్ పెట్టుకుంటున్నాం. అమ్మ, ఈ క్షేత్రానికి అధిష్టాన దేవత నువ్వు వస్తే కదా అమ్మ జలదుర్గాదేవి కూడా వచ్చింది. అసలు ఆ పేరులో ఏమిటి జలదుర్గా అంటే ఏమిటి, ఇదంతా ఏమిటి, అంతా జలముతో నిండినటువంటి ఈ మధ్య కాస్త ఏదో మునదో పోయిందో మనకి నీకే తెలుసు, నేను చెప్పాం. అంటే ఆ రకంగా అంతా జలమయమైనటువంటి సరస్సు కలిగినటువంటి ఆ జలంలో వచ్చింది కాబట్టి జలదుర్గగా పంపించింది ఆ పెళ్లి కమ్మవారు. ఆమె ఆదిపరాశక్తి కాదు, ఆమె ప్రత్యేక పెళ్లి కాదు కళ్యాణ. అంటే జలదుర్గగా వచ్చినప్పుడైతే గోకర్ణేశ్వర స్వామి పెళ్లి. ఆ రకమైనటువంటి విధముగా ఇక్కడ ఈ ప్రాంతాన్ని సంరక్షించేటువంటి తల్లి కాబట్టి ఆమె
కర్మల్లోనే కుడి భుజం మీద ఉండేటువంటిది. అది తెలుసుకోవాలి. ఎవరైనా పొరపాటు కూడా కుడి భుజం మీద ఒకవైపు వేసుకోకూడదు, దండలాగా వేసుకుంటే తప్పలేదు. వేద శ్రౌత స్మార్త నిత్య నైమిత్తిక కామ్య కర్మ అనుష్ఠాన అధికార యోగ్యత ఫల సిద్ధార్థం వేద శాస్త్ర పురాణములలో మంచి అమ్మాయిని అన్వేషించరండి అన్నారు. కాబట్టి పెళ్లి కూతురు ఎవరో తెలియకుండా స్వామివారు కళ్యాణ వేదికపైకి వచ్చారు. అలాగే ఆ జలదుర్గాదేవి తరఫున వాళ్ళ తండ్రి హిమవంత శర్మ వారు ఉన్నారు కదా, అంచేత మా అమ్మాయికి మంచి భర్త కావాలి అన్నారు. ఇది ఇప్పుడు జరగబోయేది కన్యావరణములు అనే విధంగా అంటాం. శ్రీనివాసు గారు ఆ స్వామివారికి అమ్మవారుగా కూడా మరి నన్ను ఏమంటాం, పెళ్లిలో పట్టు పీతాంబరాలు కట్టామండి అన్నా. ఆ విధంగా భక్తి పురస్సరమైనటువంటి విధంగా ఆ దేవాదాయ శాఖ తరఫున మన ఈవో గారు స్వామివారులకు అమ్మవారులకు కూడా పట్టు పీతాంబరముల యొక్క సమర్పణ చేస్తూ ఉండాలి. పర్లేదు, రేపు నిద్రపోదు కానీ కలియుగంలో నీకేమి చేయాల్సిన వల్ల ఏ పూజలు చేతకపోయినా భగవంతుడి పేరు అనగానే గట్టిగా అనండి. నోరు నవ్వంగా హరికీర్తి రుసువాడేది నోరు నెప్పుటేటాకపోతే వాడు వేస్ట్ అన్నాడు వాడి జన్మ. అంచేత మేము శాస్త్రంలో మేము చూద్దాం. అంచేత గట్టిగా అనండి. ఎక్కడ శిరస్సు పైన చదువుకున్నారు హిమవంతుడు మేనాదేవి. మరి అదే విధంగా ఇప్పుడు మనకు కళ్యాణాన్ని నిర్వహిస్తున్న పరమేశ్వర శర్మ గారు ధర్మపత్రి అయిన హైమవతితో కూడినటువంటి వారై స్వామివారి యొక్క కదా అని అంటే వారు మన అందరి తరఫున కూర్చున్నారు కాబట్టి వాళ్ళు అలా చదువుకుంటే మనందరిపైన చదివినట్టు. అది ఏమిటి అన్నారు, పవిత్రమైన గంగా జలము అన్నాం. హరిపాదోద్భవనౌట నా జలమునంద ప్రాపమం చేసినం గురు పంకములడంగమి కలుతునా పోషించదన్ బంధుల గంధాచల గంధవాగ నిజలొత్తుంగుర్మిజాలేతరే. రోజు గంగా నదిలో స్నానం చేయమని ఇక్కడ 2000 కిలోమీటర్ల దూరం ఉంది. ఎక్కడ
ఉందండి అంటాం, కాశీ దగ్గర ఎక్కడ ఉంది, ప్రజాకి దగ్గర ఉంది అన్నాం. అందుకని మీకు సింపుల్గా మీరు ఇంట్లో స్నానం చేసేటప్పుడు బకెట్లో నీళ్ళు, బిజలో నీళ్ళు, పంపు దగ్గర ఏదన్నా కానీ గంగా గంగేతి యోజనాంశతైరపి ముచ్యతే సగా అనుకోండి. నీళ్ళ మీద చేయబెట్టండి. చేయబెట్టి గంగా గంగా అంటే గంగా నది యొక్క శక్తి దాంట్లోకి వస్తుంది. ఎలా వస్తుంది అని మీరు అడుగుతారు. ఓకేనా? అడుగుతారా ఇక్కడ? మరి ఇదివరకు హాయిగా కూరలో నీళ్ళు వస్తే అవలీలగా తాగాం. ఇక్కడ పంపులో నీళ్ళు వచ్చినా తాగడానికి లేక ఆక్వా గార్డులో ఇంకే గార్డులో పెట్టుకొని ఆ వాటర్ను ఫ్రెష్గా చేసుకొని మామూలుగా తాగడానికి బాటిల్స్ తెచ్చుకొని ఇది చేశారు. ఏం చేశారు మీరు అన్నా? ఏంటంటే మిషన్లతోటి నీళ్లు బాగుంది అంతేనా? గుడి కంపుగా ఉండే నీళ్ళను మిషన్లు పెట్టి బాగు చేశారు. అవునా కదా? అంచేత ఆ రకంగా మీరు చేస్తుంటే గంగా గంగాని నీళ్ల మీద చెయ్యి పెట్టి స్నానం చేసేటప్పుడు రోజు గంగా నదిలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, సుఖంగా సుఖంగా సంతోషంగా ఉంటాం. మనకి ఎప్పుడో కళ్యాణం జరిగిందంటే మనకు అనేకమైన సందేశాలు అక్కడ రావడం జరుగుతూ ఉంటుంది. అలా మనం వైభవమైన విధంగా పాద ప్రక్షాళన చేశారు. చేసిన తరువాత ఏం చేయాలి? కన్యాదానము చేయాలి. కాబట్టి కాసేపు అన్నది గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు చేసుకోండి. హర నమ పార్వతీపతయే. చూడండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వస్తూ ఉంటే మనం మామూలు పెళ్ళిళ్ళలో అందరూ చూస్తారు. కొంతమంది చూపు బాగుంటుంది, కొంతమంది బాగుండదు. ఏంటంటే ఎలా అంటే తల్లి ప్రేమ అలా ఉంటుంది, ఒకళ్ళ చూపు ఇలా ఉంటుంది. అందుకని ఆ భాషిక ధారణ దృష్టి దోషం పోవడానికి మనకి ఏమండి మరి మాకు అమ్మాయిలు లేరు కదా అన్నాడు ఆయన. ఏం చెయ్యాలి అన్నారు. వెంటనే ఎవరైనా ఒక అమ్మాయిని ఇస్తే తెచ్చి పెళ్లి చేయాలి అన్నారు. అసలే ఒకళ్ళో ఇద్దరు గంటున్నారు, ఇచ్చేవాళ్ళు ఎవరున్నారండి అన్నారు. అప్పుడు ఏం చెయ్యాలి అన్నారు. ఆడపిల్ల పెళ్లి జరుగుతుంటే మన డబ్బులు కాస్త ఖర్చు పెట్టాలి అన్నారు. మా అమ్మాయి పెళ్లి జరుగుతుంటే నీ డబ్బులు నాకు ఎందుకు పోయింది, అప్పుడు ఏం చేయాలి అన్నారు. అప్పుడు ఏం చేయాలి అంటే దేవుడి కళ్యాణం జరుగుతుంటే పీటల మీద కూర్చోవాలి అన్నారు. ఏమంటే అందరం కూర్చోలేము, కుదరదు, రకరకాల ఇబ్బందులు అన్నాం. కళ్యాణం చూడటానికి రావాలని ఇప్పుడు మనందరం రాలి. కళ్యాణం చూస్తే ఏమిటి అసలు ఆడపిల్ల ఉంటే గోవును దానం చేస్తే పుణ్యమా, భూమిని దానం చేస్తే పుణ్యమా, వస్త్రాలు దానం చేస్తే పుణ్యమా, అన్నదానం చేస్తే పుణ్యమా, ఈ ఉత్సవాలకు డబ్బులు ఇస్తే పుణ్యమా? అవునా కదా? పుణ్యమే కదా. వీటన్నిటికంటే గొప్పది పిల్ల పెళ్లి చేయడం, కన్యాదానం అని పేరు. ఆ ఆడపిల్ల పెళ్లి చేస్తే లాభం పెడతాం. మనందరం కూడా ఎవరి వైపు ఉందామండి? జలదుర్గా అమ్మవారి వైపు ఉందా? మన అమ్మాయే ఇప్పుడు. అందుకని మన అమ్మాయిని ఆయనకి ఇచ్చేద్దాం. అందుకని మనకు అల్లుడు ఆయన. అంచేత మనకు ఆ పుణ్యం అంతా రావాలి. అందుకని ఆ సంకల్పం తర్వాత చెప్పిస్తారు. ముందు అంతా తెలుసుకుంటే మనకు సంతోషంగా ఉంటుంది. ఇక జన్మని అనేక జన్మసుచ బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశేచ ఆవృత్త అనావృత్త సకల పాపక్షయార్థం. మనం ఎన్ని జన్మలు ఎత్తాలో ఎవరైనా చెప్పగలరా? చెప్పలేం కదా. ఈ జన్మల్లో కానీ, పోయిన జన్మల్లో కానీ, బాల్యంలో, యవ్వనంలో, కౌమారంలో, వార్ధకంలో, ముసలిలో కూడా తప్పు చేయకూడదు. అందుకని వెనక చేసిన ఉండవచ్చు, ఇప్పుడు చేసిన ఉండవచ్చు. ఈ పాపాలన్నీ పోవటానికి, శాశ్వతమైన కైలాసంలో నివాసం చేయడానికి ఇది ఒక ప్రయోజనం. ఈ అసలు ప్రయోజనం చూస్తున్నా చూడండి. దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం మాతృవంశానాం మయా సహ శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం శాంతపన వాజపేయ పౌండరీక అష్టమేధాది శతక్రతు సంపూర్ణ సకల ఫలావాప్త్యర్థం. హిమవంతుడు మేనాదేవి చెప్పారు. ఇప్పుడు మనమే ఆ పార్ట్ మంది మనం ఆ సీట్లో కూర్చున్నట్టే. ఏమిటి అన్నారు? ఆ అమ్మను అయ్యవారికి ఇస్తే మనకు లాభం ఏమిటి అంటే, మన వంశంలో మనం ఉన్నాం. మన తండ్రులు, తాతలు, ముత్తాతలు, 10 తరాల వాళ్ళు ఉన్నారు కదా గతించిన వాళ్ళు రాబోయే పెద్దరాలు కొడుకులు మనవాళ్ళు 10 తరాలు. మనతో కలుపుకుంటే 21 తరాలు. మన తండ్రి వైపున 21 వస్తుంది, తల్లి వైపున 21 తరాలు. ఈ తరాల వాళ్ళు అందరూ కూడా శాశ్వతమైన బ్రహ్మలోకంలో, శివలోకంలో ఉండటానికి అన్నారు.
ఒక ఆయన అన్నాడు, మీరు చెప్పారు బాగానే ఉందండి, 10 తరాలకు అడ్వాన్స్ గా డబ్బులు సంపాదించా, నా కొడుకు మనవడు ఎవరు సంపాదించకపోయినా ఏం పర్వాలేదు అన్నాడు ఒక ఆయన. కొడుకు మంచివాడి, మనవడు మంచివాడి జాగ్రత్తగా చేశాడు. ముని మనవడు వీరుడు వచ్చాడండి, 3 ఏళ్లలో డబ్బులు అందిస్తున్నాడు. पंचाशत् कोटि योजन विस्तार समस्त भूमंडल शतांगस्य भूषणी कृतशेष भुजंगस्य नंदिकेश्वर महाकालादि प्रमथगण विराजमानस्य निखिल जगन् निर्माण अवधानस्य चिह्नित कंठोपकंठस्य नूतजन परिपालन कंठस्य चतुर्वेद पाद दोराज पताकस्य गर्भगत सर्वलोक दुरित घातक चरकोदंडस्य कर्माधि चतुर्विध मोक्ष पुष्कराख्य सप्तदीपांतर మీరు కూడా గోకర్ణేశ్వర స్వామి చెప్పండి, వర్తగా నాటి జలని చెప్పండి. నాటి జలని ధర్మేశ అధ్యేశ సావేశ స్వైశ నాటి చరితవ్యా గోకర్ణేశ్వర స్వామి నాటి చరితవ్యా అంటే మన అమ్మాయిని ఇచ్చేవారు జాగ్రత్తగా చూసుకోవాలి అనగాలని అక్కర్లేదా? అందుకని అయ్యా మహానుభావ ధర్మకార్యాలు చేసేటప్పుడు మా అమ్మాయిని అడిగి చేయవయ్యా అన్నాం. అధ్యేశ డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మా అమ్మాయిని సంప్రదించి చేయవలసింది అన్నాం. కానీ కోరికలు కోరేటప్పుడు అనుభవించేటప్పుడు మా అమ్మాయిని సంప్రదించి చెయ్యి అన్నాం. ఓసారి అడిగి జరగాలండి. చూడండి, అమ్మవారి తరపున మనం 3 సార్లు ఆ స్వామి వారికి దండం పెట్టి ఆ పుణ్యాన్ని మాకు ప్రసాదించవలసింది ప్రార్థన చేస్తున్నాం. ఇక సుముహూర్తం అప్పుడు ఎందుకంటే ఉండాల్సింది. ఎందుకని అంటే సుముహూర్తంలోనే నవగ్రహాల యొక్క దృష్టి అంతా ప్రసరిస్తుంది. అందుకే చూపులు కలిసిన శుభవేళ అంటారు. అది మీ సినిమా పేరు కాదు, మా మంత్రాల్లో ఉన్నది. చూపులు కలిసిన శుభవేళ అంచేత ఆ రకంగా ఆ సమయంలోనే చూడాలి. ఎప్పుడు ఆయన ఇల్లు కట్టుకున్నాడు, రాత్రి గృహప్రవేశం అంటే పొద్దున చుట్టాలు ఆశోక్ కేసు పెట్టి అది బాగుందా ఇది బాగుందా అన్నారు. గృహప్రవేశం అయింది కదా ఇష్టకాడు. మీరు 9 గంటల 9 నిమిషాలు నా పెళ్లి తెలియదు అంటే ఎందుకు వాడాలి అంటే శరీరానికి ముసలితనం వచ్చినా మనస్సును ఉల్లాసంగా ఉంచేది జీలకర్ర. 60 ఏళ్ల వాళ్ళు కూడా 20 ఏళ్ల దాకా ఉండాలి అంటే జీలకర్ర బాగా వాడాలట. అందుకని వాడు కదా తల మీద ఎందుకు పెట్టాలి అన్నాడు. ఈయన అన్ని స్విచ్లు
మెయిన్ స్విచ్ వేయలేదు అన్ని స్విచ్ వేసాడు మెయిన్ స్విచ్ వేసాడు తిరుగుతుంది. అట్లాగే ఇది మెయిన్ స్విచ్. మూలాధార స్వాధిష్టాన మణిపూర కళాహత విశుద్ధ ఆజ్ఞాచక్రంలోనే 6 పెద్ద బల్బులు ఉన్నాయి. 72,000 నాలుగు ఉన్నాయా నడుసు సిస్టం. ఆ చిన్న బల్బులాగా 72,000 ఉన్నాయి. ఇవన్నీ కలిగి సహస్రాలలో ఉంటుంది. అందుకని వెనకటి రోజుల్లో యుద్ధం చేసి వచ్చారంటే మీరు సినిమాలు చూస్తారు, ఇప్పుడు చూపించలేదా? అందుకని సినిమాల్లో రాజుగారు వాళ్ళ అబ్బాయి జయించి వస్తే తల ముద్దు పెట్టుకుంటారు. చూస్తున్నారా? ముద్దు పెట్టుకుంటున్నారా? అలాగే చిన్నపిల్లలు కూడా తల ముద్దు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు పెట్టుకోవట్లేదు. గింజలు చూసుకుంటా ఉంటారు. గుడ్డలు బాగున్నాయని ముద్దులు పెట్టుకుంటున్నారు. ముందు తల పెట్టుకుని తర్వాత ఏమైనా పెట్టుకోండి మీ ఇష్టం. ఎందుకని అంటే జీవాత్మలు పరమాత్మలో చేర్చాలి భగవంతుడు అంచేత ఆ రకంగా దాని మీద అయ్యవారి శిరస్సు పైన అమ్మవారు, అమ్మవారి శిరస్సు పైన అయ్యవారు. అందుకని వారి చేతులకు లాగించి నా స్వాములు అలా జీలకర్ర వరకు బాగానే ఉన్నారు. పుట్టుకు కాసేపు ఉన్నారు. ఇక నుంచి కళ్యాణానికి అందరూ తప్పకుండా ఉండండి. ఆడవాళ్ళకి ఏమిటంటే స్త్రీనాం జన్మ జన్మని శుభాశ్రీత్వసిద్ధం. ఈ మాంగళ్యాన్ని చూస్తే జన్మ జన్మల యందు కూడా మీరు సుమంగళులుగా ఉంటారు, మీ భర్త సుఖంగా ఆనందంగా ఉంటారు అని దాంట్లో ఉన్న ఆంతర్యం. అదే విధంగా మరి మగవాళ్ళకి ఏమిటి అన్న పూజ చేస్తున్నారు. దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని మధించారు. పాల సముద్రాన్ని మధిస్తే వాళ్ళు వినాయకుడు పూజ చేయడం మొట్టమొదటి వాళ్ళని దాని పట్టే మనం జాగ్రత్త. పూజ చేయకపోతే విషం వచ్చేసిందట. విషం వస్తే విషం ఎవరు తీసుకుంటారు అని ఆలోచించారట. ఎవరు ముందుకు రావటంలా అందరూ వచ్చి ఈశ్వరుడు దగ్గరికి వచ్చారట, శివుడు దగ్గరికి వచ్చారు. ఏమయ్యా విషం వచ్చింది అన్నారట. అనగానే ఆయన ఏం చెప్పారు? ఇందాక పెళ్లి చేసినప్పుడు మా ఆవిడ చెప్పి చేస్తాను మామగారు అన్నాడు. అందుకని ఆ ఈశ్వరుడు మా గోకర్ణేశ్వర స్వామి గారు జలదుర్గమ్మ వైపు ఒకసారి అట్లా చూశారట. మనం ఒకసారి మాట్లాడుతూ ఒకసారి కట్టి సంగీతం చేస్తుంటాం కదా. ఏమిటి జలదుర్గాదేవి ఏదో వాళ్ళు అంటున్నారు విషయం ఏమంటాము అని అర్థం చూడు. వెంటనే ఆమెనట మహిరణాయ చక్షసేయోవ శివతమోరసస్తస్య బాధయతేనః ఉషిదీరిం మాతరః తస్మారం మన్యశ్యామిదేన సుగా ఆపూయమానః హిరణ్యాభిస్వా ఆరతినో దేవసోమ అస్మైత్వార్తి అక్షరాన్ సమర్పయామి వివిధాన్ అక్షరాన్ సమర్పయామి తద్వారా అంటే భక్త యొక్క ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని పొందించే మంగళసూత్రం. కాబట్టి ఇప్పుడు కథ చెప్పారు కదా మీకు. ఆమె మంగళసూత్రం చేసుకుని దండం పెట్టుకుంటే విషం మింగినా ప్రమాదం లేదనంటే అన్ని కష్టాలు వచ్చి రక్షించేటువంటి మంగళసూత్రం. అది ఆ మాంగళ్యానికి చేస్తున్నారు. అందుకే దాంట్లో కూడా అన్ని చెప్పి ఒక మాట ఇవ్వడం అన్నింటిలో కూడా కామేశ భక్త మాంగళ్య సూత్ర శోభిత కంధార అని లలితా సహస్రనామంలో శ్రీమాత శ్రీ మహారాజ్ఞ శ్రీ అమ్మవారి నామాలని
ఓం హర మొట్టమొదటి పులిపేరు రాలే మీరు భూమి రాబోతుంది అన్నారు. అంతేగా బిడ్డలు దిగేలా అబ్బాయి వెళ్ళు అమ్మాయి, అమ్మాయి వెళ్ళు అబ్బాయి చేస్తున్నారా? అదే విధముగా ఈ బాగుండాలయ్యా, మా కుటుంబాలు బాగుండాలి అన్నా. అన్నిటికంటే వాళ్ళిద్దరికి ముడేసి పెట్టుంచాడు ఆయన. అది తెలుసుకుని అయ్యా బ్రహ్మదేవుడా నీ కృతజ్ఞతలయ్యా అని బ్రహ్మవులు వేయడం. దాంట్లో కూడా కథ లడ్డు మహాప్రసాదం మహానివేదన జరుగుతున్నది. ఆ లడ్డు అయ్యవారికి అమ్మవారికి అలా సమర్పణ చేస్తాం. దాన్ని మరి ఏమిటి అంటే ప్రసాదం అందరికీ మన యొక్క శక్తిని అనుసరించి పంచిపెట్టి పుణ్యాన్ని పొందవలసిన స్థితి కదా. అంతే దానికి అనుగుణమైనటువంటి విధంగా ఆ యొక్క ప్రసాదం యొక్క వేలంపాట కార్యక్రమం కూడా జరుగుతుంది. దాన్ని కూడా అలా పట్టుకోండి. ఓకే ఓకే ఓకే. దివ్యమైన కళ్యాణ మహోత్సవ కార్యక్రమం వైభవంగా సాగింది. చదివింపులు అని అంటారు. చిన్న ఒక గింద వేస్తాం, మహావృక్షం అవుతుందా లేదా, అనేకమైన పనులు వస్తున్నాయా లేదా. అంచేత మనము మన భాగస్వామ్యాన్ని మనం ఏదో జాతరైనటువంటి దాన్ని సమర్పించి అయ్యవారి అమ్మవారి యొక్క ప్రసిద్ధి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం. అంచేత ఆ చదివింపులుగా సిద్ధి అంశానికి పాల్గొనవచ్చును. అది ఉన్నటువంటిది. అంచేత ఆ సిద్ధి అంటే ఇక్కడ ఎవరైనా ఉంటారా కదా, చదివించండి చెప్పండి. ఏమండి ప్రసాదం కొంచెం తినాలి. ఎంత తక్కువ తింటే అంత ఎక్కువ పుణ్యం. నిజమండి.